సార్ ఈ 5 సంవత్సరాల వైసీపీ రూలింగ్ మీకు ఎలా అనిపించింది సార్? 5 సంవత్సరాల వైసీపీ రూలింగ్ అనేది ప్రజలకి ఇంటికి డబ్బులు ఇవ్వడం అనేది వాస్తవమైన విషయం, తెలుసుకున్న విషయం. అది ఎవరికి కూడా ఇబ్బంది పడేది కాదు. కానీ డెవలప్మెంట్ అనేది మాత్రం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేనే ట్యాక్సీలు కడతా, నాకు ఒక పథకం రాదు. నా కారు వేసుకెళ్ళాలంటే గోతుల్లో బోల్డ్ రిపేర్ అవుతుంది, ట్యాక్సీ కట్టేది నేను, ఎనుగుడేసి కట్టేది నేను, నాకే పథకం రాదు. వ్యాపారాలు బాగా, కానీ పేద ప్రజలకు మాత్రం బాగుందని చెప్పేసి మాత్రం 100% నేను చెప్పగలను. సార్ ఇక్కడ ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని గారు దాదాపు 4 టైమ్స్ ఎమ్మెల్యే ఆయన. సో వెనిగండ్ల రాము అనేవారు ఈ మధ్య కొత్తగా కంటెస్టెంట్ చేస్తారు. ఎవరికి ఏమైనా పోటాపోటీ ఫైట్ ఉంటుందంటారా, లేకపోతే వన్ సైడ్ విన్ ఉంటుందంటారా? ఇక్కడ గతంలో 2 సార్లు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున కొడాలి నాని గారు గెలిచారు. ఆ చరిష్మా నింపుకు దానికన్నా పెచ్చుగా వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఓట్లతో గెలిచాడు. దాని తర్వాత కూడా వైసీపీలో గెలిచాడు, ఇంకా మెజార్టీతో గెలిచాడు. అయితే రాజశేఖర రెడ్డి గారి హవా ఆ రోజు సాగిందని చెప్పేసి నేను అనుకుంటా. కాబట్టి 19,000 చిల్లరకు వచ్చాడు. 4 సార్లు మెజార్టీ పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు ఐదోసారి ఏదో అందరూ అనుకుంటున్నారు కానీ డెవలప్మెంట్ లేదని రాష్ట్ర ప్రభుత్వం చేయాల. కొడాలని ఏం చేస్తాడు? ఏ నియోజకవర్గం అయినా కానీ చాలామందిని ఇబ్బంది పెట్టిందే కానీ గుడివాళ్ళ ఎవరిని కూడా ఏమి ఇబ్బంది పెట్టాల. తెలుగుదేశం కార్యకర్తని కొడతాం కానీ, కేసులు పెడతాం కానీ, చేయటం కానీ ఇక్కడ సరైన తెలుగుదేశం నాయకులని లేరు. ఎక్కడో ఎన్ఆర్ఐలు వచ్చి, ఎవడో దేవినేని అవినాష్ వచ్చేసి, అంతకుముందు ఎవడో ఇంకోళ్ళు వచ్చేసి అన్న చచ్చిపోతే గెలిచిపోయిన ఎమ్మెల్యేలు పోటీ చేసి ఎమ్మెల్యేలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు తప్ప తెలుగుదేశానికి కంచుకోటగా నిలబడి చేసేవాళ్ళు ఎవరు లేరని నేను నమ్ముతున్నా. సార్ ఈ నియోజకవర్గానికి సంబంధించి మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్పుకోవచ్చు సార్? మేజర్ ఇష్యూస్ అంటే రైల్వే ఫ్లైఓవర్లు అయితే ఎంపీ గారు చేసిన మాట వాస్తవమే. వైసీపీ ప్రభుత్వంలోనే బాలశౌరి గారు చేశారు. అలాగే బస్టాండ్ అనేది కొడాలి నాని గారు చేపిస్తున్నారు, కడుతున్నారు. అది కొన్ని రోడ్లు అయితే వేశారు. ఓవరాల్గా డెవలప్మెంట్ చేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి కూడా రాలేదు కదా డబ్బులు. ఎవరేం చేస్తారు? ఇలా అడిగే ధైర్యం లేదు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, కార్యకర్తలకైనా ఏనమే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. కానీ డెవలప్మెంట్ అనేది చేస్తే మాత్రం చాలా బాగుండేది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. Like and subscribe Eagle Media Works.